తిరస్కరించడం అనేటటువంటిది, తిరస్కరించకూడదు అనేటటువంటిది క్షత్రియ ధర్మమా? అంటే మామూలుగా అంటూ ఉంటారు, యుద్ధానికి పిలిచిన, జూదానికి పిలిచిన రాను అని చెప్పకూడదు అనేది. మరి ఇది నిజమంటారా? కాలాన్ని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి. అందులో వాళ్ళు రాజులు కదా, ఇప్పుడు జూదానికి పిలుస్తారు. ఎప్పుడు పిలుస్తారు? ఈ విధంగా వీళ్ళు అవమానపడినాడు కదా దుర్యోధనుడు, బాధపడుతూ ఉన్నాడు కదా. ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తాడు, సరే నువ్వు ఎందుకు నాన్న అంత బాధపడిపోతున్నావు అని. అంటే ఈ విధంగా వాళ్ళు చాలా చాలా గొప్పగా ఆస్తులు సంపాదించుకుంటున్నారు, నాకు అది సరిపోవటం లేదు, ఆ విషయము నాకు చాలా అవమానంగా ఉంది. అసలు నీకు తెలుసా, మీరేమో అక్కడ రాజసూయాగం అయితేనే వెళ్ళిపోయినారు, నేను మయసభకు పోయినాను, ఆ మయసభలో నేను ఇలా కింద పడినాను, వాళ్ళంతా నవ్వినారు, పాండవులంతా నన్ను అవమానించినారు, నేను ఆ నీటి చలమలో పడిపోతే నా వస్త్రాలన్నీ తడిచిపోతే ఆ భీమసేనుడు వచ్చేసి నన్ను చాలా హేళనగా నవ్వుతూ నాకు దుస్తులు ఇచ్చినాడు, ఇట్లా అవమానించిన వాళ్ళని నేను ఎందుకు వదలాలా అని వాళ్ళ నాన్న దగ్గర చాలా బాధపడిపోతాడు అనమాట. ఇంకా నువ్వు ఈ విధంగా వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకోవడానికి ఏదో ఒకటి చెయ్యకపోతే నేను బ్రతకనంటే బ్రతకను అని చెప్తాడు. అప్పుడు ఇంకా ముందే మనకు తెలుసు కదా, ధృతరాష్ట్రుడు పుత్రుని యొక్క మోహంలో పడిపోయి ఉంటాడు. అందుకే ఏమంటారంటే పుత్రమోహంతో ఉన్నటువంటి వాళ్ళను కళ్ళు లేని వాడు కాదు అతను, మోహంతో, పుత్రుడనే మోహంతో కళ్ళకి పొరలు కప్పినటువంటి వాడుగా చెప్తారనమాట. అట్లా మనకు ధృతరాష్ట్రుడు సరే అనేసి ఒప్పుకుంటాడు. మరి ఎలా అనంటే మన మామ ఉన్నాడు కదా శకుని పాచికల ద్వారా మనము ఈ విధంగా వాళ్ళ రాజ్యాన్ని తీసుకొని రావచ్చు అని చెప్పేసి చెప్తాడనమాట. అని చెప్పడంలో జూదానికి పిలుద్దాము అని చెప్పి చెప్తారు. మీరు అన్నట్టు జూదానికి పిలిచినప్పుడు రాకుండా ఉంటారా అన్నది వాళ్ళకి తెలుసు అక్కడ. ఎందుకంటే మనము మీ స్నేహితులు కానీ ఎవరైనా కానీ ఒక ఆడటానికి రమ్మంటే నేను రాను అంటే హేళన చేస్తారు. ఏం నీకు ఆ మాత్రం ఆడటానికి రాదా, అంటే నువ్వు ఓడిపోయినావు అని ఒప్పుకుంటావా, నీకు ఆ మాత్రం చేత కాదా అని అంటారు. యుద్ధాన్ని కూడా వాళ్ళు ఆటలను కూడా ప్రతిదాన్ని కూడా ఆ విధంగా హేళనను భరించలేరు రాజులు. అలా జూదాన్ని కూడా ఒక ఆటగా, అది స్నేహంతో ఆడితే ప్రతిదీ ఆటే, కానీ ఆడ వస్తువులను పెట్టి ఓడిపోవడం అన్నది జరగకుండా ఉన్నంత వరకు అది జూదం కాదు. అందుకని స్నేహంగా ఆడుకుందాము అన్నది ఒక ఆటగా తీసుకొని వాళ్ళు అడిగినప్పుడు కాదు అనకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు కూడా జూదానికి బహుశా ఒప్పుకున్నారేమో. తర్వాత మేడం ఇంకొక విషయము, ఇక్కడ మనం ఈ సభలో కావచ్చు లేదా మనం మహాభారతంలో చూసామంటే ఇప్పుడు మనం శ్రీకృష్ణుణ్ణి తర్వాత పాండవులను కౌరవులను ఇలా చెప్పుకుంటూ ఉండే క్రమంలో విదురుణ్ణి కూడా చెప్తాం. మనం చాలా తెలివైనటువంటి మంత్రిగా మనం విదురుణ్ణి చూపిస్తాం మహాభారతంలో. అసలు విదురుడు ఎవరు, ఆయన చెప్పినటువంటి నీతిలో ఉండేటటువంటి సూక్ష్మాలు ఏంటి, అది కొంచెం పిల్లలకు తెలియజేస్తే బాగుంటుంది. విదురుడు మనకు పేరులోనే ఉంది, చాలా గొప్ప నీతిమంతుడు అని. ఎవరైనా లోకంలో కూడా బాగా ఆలోచించే వ్యక్తులు చూస్తే వీడు విదురుడు లాంటి వాడు అని చెప్పి చెప్తాడనమాట. అటువంటి విదురుడు ఈ జూద క్రమాన్ని కూడా ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. ఎందుకు ప్రయత్నం చేస్తాడు అంటే జూదం వలన జరిగేటువంటి అనర్థాలన్నీ అతనికి తెలుసు. అతను మా ధర్మంతోన పుట్టినటువంటి వ్యక్తి, అతని యొక్క పూర్వజన్మ వృత్తాంతం కూడా చాలా ఉంది. మీరు అడిగినారు కాబట్టి విదురుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని మొదట ఆలోచిస్తే ఎందుకు అతను అంత ధర్మ ప్రభువు అనేది మనకు అర్థమవుతుందన్నమాట. ఒక ఊరిలో ఒక మాండిక్యుడు అనేటువంటి మహాముని తపస్సు చేస్తూ ఉంటాడనమాట. తపస్సు చేస్తూ ఉంటే ఆ ఊరి రాజు భాండాగారం నుంచిలో కొంతమంది దొంగలు పడి ఆ సొమ్మునంతా దోచుకొని వస్తారు. వచ్చి ఎక్కడ దాక్కోలనో తెలియక ఈ ఋషి మాండవ్య మహాముని ఋషి యొక్క ఆశ్రమంలోనికి వెళ్ళి తన దొంగ సొమ్మునంతా కూడా అక్కడ పెట్టి వాళ్ళు దాక్కొని ఉంటారనమాట. భటులు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ దొంగల కోసం వెతుకుతూ ఇక్కడ ఉండేటువంటి మాండవ్య మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటే ఇక్కడ దొంగలు వచ్చినారు, ఏమైనా చూసినారా అని అడుగుతాడు. అతను ఏం పలకడు, పాపం తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సరే అనేసి అక్కడ వెతుకుతూ ఉంటే ఆశ్రమంలో డబ్బులు కనపడతాయి, ఈ దొంగలు కనపడతారు.
చూసి వాళ్ళ ఆ దొంగలను పట్టుకొని వచ్చి ఇతని ఆశ్రమంలో దాచిపెట్టినాడు కాబట్టి ఈ దొంగలను కూడా ఇతనే పంపినాడు, ఈ సొమ్ము కూడా ఇతనిదే అని చెప్పేసి ఆ సొమ్మును దొంగల్ని ఆ మహామునిని తీసుకొని వచ్చి రాజు దగ్గర నిలబెడతాడు. అప్పుడు రాజు కూడా వీళ్ళు చెప్పినట్లుగానే రాజు పోయి చూడలేదు కదా, భటులు చూస్తున్నారు ఆ ఆశ్రమంలోనే సొమ్ము ఉంది కాబట్టి అతనే దొంగ అయి ఉంటాడు అనేసి, సరే వీళ్ళు నాకంతా మరణశిక్ష విధించండి అని చెప్తారు. చెప్పేసి వాళ్ళకందరికీ కూడా శిక్ష విధిస్తారు. ఏం శిక్ష తెలుసా? శూలం ఉంటుంది కదా, శూలం అంటే తెలుసు కదా, ఆ శూలం పైన వాళ్ళని కూర్చోబెడతారు. ఆ విధంగా శిక్ష విధిస్తే అది కొద్దిగా లోపలికి పోతూ ఉండే క్రమంలో మిగతా దొంగలందరూ కూడా కొన్ని రోజులకు చనిపోతారు. మాండవ్య మహాముని ఆ స్థితిలో ఉండి కూడా అతను తపస్సు చేస్తుంటాడు. తపస్సు చేసుకుంటూ ఆ ధ్యాన స్థితిలోనే ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది చాలామంది మునులకు ఇతని గురించి తెలిసి పక్షుల రూపంలో వచ్చి ఇతని అడుగుతాడు, ఏంటి నువ్వు ఇంత గొప్ప తపస్సు చేసుకునే వ్యక్తివి కదా, నీకేంటి ఈ శిక్ష అని అడుగుతారు. అప్పుడు అతను చెప్తాడనమాట, ఎవరు విధించిన శిక్ష కాదు, ఎటువంటి శిక్ష పడాలన్నా కానీ మనం చేసే పనులే మనకు శిక్షలుగా వస్తాయి అని చెప్తాడనమాట. ఆ విషయాలను భటులు వింటారు. విని రాజు దగ్గరికి పోయేసి, అయ్యో అతను నిజంగా చాలా గొప్ప ముని ఉన్నట్టున్నాడు, అతను అంత దాంట్లో కూడా శిక్ష అనుభవిస్తూ కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ఈ విధంగా వేరే వాళ్ళు పక్షుల రూపంలో వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారు ఋషులు, ఇంత మాట అన్నాడు అంటే అప్పుడు రాజుకు భయం వేస్తుంది. ఇంత మునిని నేను శిక్షించినానా అని చెప్పేసి అతను వచ్చేసి ఇతని దగ్గరికి వచ్చి, క్షమించండి మీకు ఇంతటి శిక్షను విధించినాను అని చెప్పేసి అతన్ని ఆ మాండవ్య మహామునిని ఆ శూలం నుంచి బయటికి తీయమంటారనమాట. అది తీస్తే అది వస్తుందా, ఎన్నో నెలలుగా పాపము లోపలికి దిగబడింది కదా, ఆ విధంగా తీస్తూ ఉండే క్రమంలో రాదు అది, కాబట్టి ఉన్న వరకు దాన్ని కత్తిరిస్తారనమాట. కొంతవరకు బయటకు వస్తుంది, ఉన్న వరకు కత్తిరిస్తారు. కత్తిరించిన తర్వాత ఒక ముక్క మిగిలిపోతుంది అనమాట అతనికి. అందుకే అప్పుడు ఆ ముక్క రాదనమాట ఇంకా, సరే అని దాన్ని వదిలేస్తారు. అప్పటి నుంచి అతని పేరు ఆని అంటారు, ఆని కాస్తుంది అంటారు కదా, ఆని మాండవ్యుడు అనేసి అతనికి పేరు వస్తుంది అనమాట. దాంతోనే తిరుగుతుంటాడనమాట. దానికి ఏదన్నా తగిలినా, బట్టలు వేసుకోవాలన్నా, ఏదన్నా చేయి తగిలినా, దాన్ని తగిలితే అతనికి చాలా భరించలేనంత నొప్పి వస్తుంది అనమాట. ఈ విధంగానే అతను తపస్సులోనే ఉండి ఆ విధంగా చేస్తుంటాడు. ఇలా తపస్సులో అతను ఊర్ధ్వలోకాలు, పైలోకాలకు కూడా వెళ్ళొస్తుంటాడు. అలా వెళ్ళే క్రమంలో ఒకరోజు యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, యమధర్మరాజా, నాకు ఇంత శిక్ష వేసినావు కదా, ఎందుకు, నేనేం తప్పు చేశాను, నాకు గుర్తున్న వయసు నుంచి నేను తపస్సు చేసుకుంటూ ఎవరికి నేను ఎటువంటి హాని చేయలేదే అంటే, అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఆ తూనీగల్ని వాటిని పట్టుకొని వాటికి గుచ్చి నువ్వు వాటిని ఆనందించినావు, అందుకని నీకు ఆ శిక్ష వేసినాను అని చెప్తాడు. అప్పుడు నా వయసు ఎంత అంటాడు. 12 సంవత్సరాల లోపల అంటాడు. 12 సంవత్సరాల లోపల వాడు బాలుడికి ఏం తెలుస్తాయి, పెద్దవాళ్ళు ఇవి చెయ్యొద్దు అంటే చెయ్యరు, తెలియని తనంలో చేసిన తప్పు ఎలా అవుతుంది అంటే, అంత చిన్న వయసులో చేసిన దాన్ని తప్పుగా నువ్వు ఎలా నిర్ణయిస్తావు, అంత దానికి ఇంత పెద్ద శిక్ష వేస్తావా నువ్వు, అందుకనేసేసి అని యమధర్మరాజును శపిస్తాడు. నువ్వు ఒక శూద్ర స్త్రీ కడుపున పుట్టు అని చెప్తాడు. ఆ యమధర్మరాజు పుట్టుకే ఈ విదురుడు అనమాట. తర్వాత ఒక శాసనం చేస్తాడు. ఏమంటే 12 సంవత్సరాల లోపల పిల్లలు చేసినటువంటి తప్పులను ఎటువంటి శిక్షలు వేయకూడదు అని ఆ శిక్ష వేసిన వాళ్ళకే ఆ పాపం వస్తుంది అని చెప్తాడు. దాన్నే మనకి ఇప్పటికీ చట్టాలు ఉన్నాయి. 14 సంవత్సరాల లోపల పిల్లలకి ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళను బాల నేరస్తుల కింద వాళ్ళకు చదువు చెప్పించి, వాళ్ళకు పుస్తకాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించి చేస్తారే కానీ వాళ్ళకు కఠినమైన శిక్షలు అన్నటివి వెయ్యరనమాట. కాబట్టి మహాభారత కాలం ఎప్పుడో ద్వాపర యుగంలో జరిగిందని కాదు, అప్పుడు చేసినటువంటి నిర్ణయాలు ఇప్పటికీ కూడా మనకు చట్టాల రూపంలో దాన్ని మనము తీసుకుంటున్నామంటే మహాభారతం యొక్క గొప్పతనం మనకు అర్థమవుతాం.